ఏపీ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఏ మంత్రులకు ఏ శాఖ కేటాయిస్తారనేది చాలా ఉత్కంఠగా మారింది. ఇందులో కొణిదెల పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం మరియు హోంశాఖ, నారా లోకేష్ కు ఐటీ పరిశ్రమల శాఖ కేటాయించే అవకాశాలున్నాయి. కింజారపు అచ్చెన్నాయుడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ, కొల్లు రవీంద్ర బీసీ సంక్షేమ శాఖ, నాదెండ్ల మనోహర్ వైద్య ఆరోగ్య శాఖ, పొంగూరు నారాయణ మున్సిపల్ శాఖ, వంగలపూడి అనిత పర్యాటకం మరియు క్రీడా శాఖను కేటాయించే అవకాశాలున్నాయి. ఇక సత్యకుమార్ యాదవ్ కు దేవాదాయ శాఖ, డాక్టర్ నిమ్మల రామనాయుడుకు పౌర సరఫరాలు మరియు సమాచార శాఖ, ఆనం రామనారాయణ రెడ్డికి రెవెన్యూ శాఖ, పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ మరియు శాసనసభ వ్యవహారాల ఇన్ఛార్జిగా కేటాయించే అవకాశాలున్నాయి. అనకాని సత్యప్రసాద్ కు విద్యుత్ శాఖ, కొలుసు పార్థసారథికి వ్యవసాయ శాఖ, డోలా బాల వీరాంజనేయ స్వామికి ఎస్సీ సంక్షేమం, గొట్టిపాటి రవికుమార్ గనుల శాఖ, కందుల దుర్గేష్ ఆర్ఎన్బి శాఖను కేటాయించే అవకాశాలున్నాయి. గుమ్మడి సంధ్యారానికి ఎస్టీ సంక్షేమం, బీసీ జనార్దన్ రెడ్డికి గృహ నిర్మాణం, టీజీ భరత్ కు పర్యాటక యువజన క్రీడా శాఖలు కేటాయించే అవకాశాలున్నాయి. వాసం శెట్టి సుభాష్ కు ఎక్సైజ్ శాఖ, కొండపల్లి శ్రీనివాస్ కు రవాణా శాఖ, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కార్మిక శాఖలు కేటాయించే అవకాశాలున్నాయి.